కడుపులో ప్రమాదకర క్యాన్సర్ తో బాధపడుతున్న 24 ఏళ్ల గౌతమ్ అనే యువకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స అందించారు సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలు తెలిపారు. సాధారణంగా మనుషుల్లో వచ్చే క్యాన్సర్ కంటే ఇది ప్రమాదకర రీతిలో కడుపులో పొరలో వచ్చే అరుదైన క్యాన్సర్ అని, ఇలాంటి వాటికి చికిత్స విధానం భారతదేశంలోనే లేదన్నారు. మల్లారెడ్డి విశ్వ విజ్ఞాన్ పీఠ చైర్మన్ సిహెచ్ భద్రారెడ్డి హెచ్ఐపిఈసి వంటి సాంకేతికతతో సర్జికల్ మల్టీ డిసిప్లినరీ బృందాలు కలిసి 17 గంటలుగా గౌతమ్ అనే యువకుడికి కడుపులో ఏర్పడిన క్యాన్సర్ కణుతులను శస్త్రచికిత్స అందించడం వల్ల అతడిని కాపాడగలిగామని సంతోషం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి క్యాన్సర్ కణాలు కలిగిన వ్యక్తికి చికిత్స అందించిన ఘనత మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి వైద్యులకు చెందుతుందన్నారు. మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠ్ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి ప్రైమరీ పిరిటోనియల్ ఎవింగ్ సర్కోమా లాంటి ప్రాణాంతక క్యాన్సర్ చికిత్స విధానం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్జికల్ అనెస్థీసియా, గ్యాస్ట్రో అంకాలజీ పలు సీనియర్ కన్సల్టెంట్స్ పాల్గొన్నారు. ఆపరేషన్ అది మొత్తం అంతా బాగానే జరిగింది, అంతా బాగుంది. ప్రెసెంట్ అయితే ఎపెన్స్ లేవు. లైక్ ఫ్యూచర్ ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా లింఫ్ నోడ్స్ ఉన్నవి. ఆపరేషన్ క్లియరెన్స్ అంతా బాగుంది అండ్ హాస్పిటాలిటీ కూడా అంతా మొత్తం బాగుంది. స్టాఫ్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంతా బాగానే జరిగింది. ప్రజెంట్ పాస్ట్కి ఇప్పటికీ చూసుకుంటే కొంచెం బాగా రికవర్ అయ్యారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. టూర్ వైపు వెళ్ళొచ్చు ఈ హైపెక్ ద్వారా. సో ఇది అంటే చాలామందికి మీ ప్రెస్ ద్వారా ఐ వాంట్ ఎడ్యుకేట్ జనరల్ పబ్లిక్ అనమాట. ఈ హైపెక్ థెరపీ ఈవెన్ దో స్టేజ్ 4 అన్న అంటే లిమిటెడ్ స్టేజ్ 4 ఉంది అనుకోండి, స్టిల్ డిసీజ్ని క్యూర్ చేయొచ్చు. ఈ వీన్ సార్కోమా ఏం కాదు, అండాశయం క్యాన్సర్ కానీ, పేగు క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్, వీటిలో ఈ హైపెక్ రోల్ ఉంది. ముఖ్యంగా అండాశయం క్యాన్సర్లో చాలామంది క్యూర్ వైపు వెళ్ళిపోతున్నారు దీనివల్ల, ఈ హైపెక్ సర్జరీ వల్ల. థెరపీ పార్ట్ ఏంటంటే హైపెక్ సర్జరీలో మన టెంపరేచర్ అత్యధికంగా మెయింటైన్ చేస్తూ కడుపులో ఉండే పొర మీద అంతా కూడా మన క్యాన్సర్ సెల్స్ మిగిలిపోయిన వాటి మీద కీమోథెరపీ ఎఫెక్ట్ ఖచ్చితత్వంతో మెయింటైన్ చేస్తూ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండే విధానంలో ఒక కంట్రోల్డ్ పద్ధతిలో ఇవ్వటం జరుగుతుంది. అండ్ ఈ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో వీ హ్యావ్ టేకెన్ అ కాల్ ఇన్ ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ దట్ వీ విల్ గో అహెడ్ విత్ హైపెక్ ఇన్ దిస్ కేస్ అండ్ సక్సెస్ఫుల్గా పేషెంట్ రికవర్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. And we wish that we'll do much more cases like this in future and I wish all the success to the team in future. దాంట్లో ఓన్లీ మెజెంట్రిక్ అంటే లోకలైజ్డ్. ఇక్కడ మన దగ్గర ఏమో మొత్తం పెరిటోనియం సార్కోమాలో ఉంది, అక్కడేమో ఓన్లీ లోకలైజ్డ్ మెజెంట్రిక్ లోనే ఈ సార్కోమా ఎవింగ్ సార్కోమా కనిపించింది. అదే విధంగా టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఓన్లీ ప్యాంక్రియాస్ లోనే ఈ ఏరియా స్పెసిఫిక్ గా కనిపించింది. కానీ మన దగ్గర వచ్చిన పర్సన్ కి ఎంటైర్ పెరిటోనియం. ఇప్పుడు పెరిటోనియం అంటే ఏంటంటే మా జనాలకి తెలియాలని చెప్తున్నాను. స్టమక్, ఇంటెస్టైన్, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్ కానీ స్మాల్ ఇంటెస్ట్ కానీ మనం అంత ప్యాంక్రియాస్ ప్రతిదానికి ఒక కవర్ ఉంటుంది. దానిపైన ఒక మ్యూకజల్ కవర్ మెంబ్రెయిన్ అంటారు దానికి. ఆ మెంబ్రెయిన్ మొత్తం కవర్ చేసిన దానికి పెరిటోనియం అంటారు. అది పెరిటోనియం ఎందుకు ఉండాలంటే మన దీనికి ఒక కవర్ లాగా, అంటే ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఉంటుంది. సో ఇట్లాంటి ఈ ప్రొటెక్టివ్ లేయర్ లో ఒక సార్కోమా అంటే ఇట్లాంటి ఎవింగ్ సార్కోమా రావాలంటే ఇట్ ఈస్ ద రేరెస్ట్. టిల్ టుడే ఇట్ ఈస్ నాట్ ఎట్ రిపోర్టెడ్ అకార్డింగ్ టు అవర్ నాలెడ్జ్. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా రిపోర్ట్ కాలేదేమో, అట్లా కూడా అవకాశం ఉండొచ్చు. కానీ ఇది ఒక హెచ్సిజీ నుంచి తెలుసుకొని అక్కడ డయాగ్నోసిస్ అయ్యి ఇక్కడ రావడం. అండ్ మరీ ముఖ్యంగా ఏంటంటే దానికి ట్రీట్మెంట్ ఎంత ఛాలెంజింగ్ గా ఉందంటే, ఇప్పుడు ఇందాకనే మొత్తం మీకు డీటెయిల్ చెప్పారు. 16 hours సర్జరీ జరిగింది దీనిపైన. 16 hours సర్జరీ అంటే దానికి మెయింటైన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్ టీమ్ గానీ, మా ఎనెస్థెటిస్ట్ టీమ్ గానీ, మళ్ళా దానికి మా బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ గానీ, ఎనెస్థెటిస్ట్ టెక్నీషియన్ ద ఎంటైర్ టీమ్. అండ్ విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు టెల్ దట్ yes, Mallareddy Narayana, we are giving the quality service at an absolutely affordable price and most importantly with a great team, a very supportive team and dedicated team I would say. అండ్ ఇట్లాంటి కేసెస్ మన దగ్గర రావడం, మన దగ్గర ట్రీట్మెంట్ జరగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ రోజు ఆ పేషెంట్ డిశ్చార్జ్ అవ్వడం, అది నిజంగా ఒక అంటే ఇట్స్ అ మిరాక్యులస్ జాబ్ డన్ బై అవర్ టీమ్. అండ్ ఐ ఆఫ్ కోర్స్ థ్యాంక్ మై టీమ్, థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ అస్ దిస్ అపార్చునిటీ దట్ ఇట్లాంటి ఒక ట్రీట్మెంట్ మనం చేసి దీనికి ఇది ఇట్లాంటి మనం మళ్ళా వీఆర్ ఆల్సో గోయింగ్ టు ఫైల్ దిస్, వీఆర్ గోయింగ్ టు రిపోర్ట్ దిస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హెచ్సిజీ టు ద నేషనల్ లెవెల్. ఇది ఒక అంటే ఒక ఇండియాకి ఇది అన్నమాట ఒక సర్ప్రైజింగ్ ఈవెంట్. అంటే ఇట్లాంటి కేసు కనపడడం అండ్ దానికి ట్రీట్మెంట్ మల్లారెడ్డి నారాయణలో జరగడం, ఇట్ ప్రూవ్స్
that we are we are open to all kind of cases. This is not only just a hospital, it's also a research institute. మన మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటున్నామంటే క్యాన్సర్ మీద ఎన్నెన్నో రీసెర్చెస్ జరుగుతున్నాయి, దానికి ఇట్లాంటి సపోర్ట్ ఎవిడెన్సెస్ అవసరం. ఒక 2 కేసెస్ ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఒకటి గుజరాత్ అసోసియేషన్ ఆఫ్ ఆంకాలజీ వాళ్ళది, అక్కడ సేమ్ కేస్ కానీ లోకలైజ్డ్ సార్కోమా, అంటే ఒక్క చోట ఉండే సార్కోమా, మెజెంట్రిక్ సార్కోమా వచ్చింది. అదేవిధంగా టాటా మెమోరియల్ కూడా, ముంబై టాటా మెమోరియల్ హాస్పిటల్లో కూడా ఇట్లాంటి సేమ్ కేస్ కానీ ఇది మన ప్యాన్క్రియాటిక్ లోకలైజ్డ్ క్యాన్సర్ వచ్చింది. సో ఈ కేసు గురించి చెప్పాలంటే ఒక 24-year-old అబ్బాయి సడన్ గా ఆయన స్టమక్ ఏక్ స్టార్ట్ అయినందుకు సిటీ స్కాన్ చేస్తే వాళ్ళకి సిటీ స్కాన్ లో ప్రొఫ్యూజ్ ఇన్ఫిల్ట్రేషన్ ఇన్ ద ఎంటైర్ పెరిటోనియం అది కనిపించింది. ఇది కనిపించగానే ఇమ్మీడియట్ గా పెట్ స్కాన్ చేస్తే ఇది ఒక క్యాన్సర్ అని వాళ్ళకి అంటే అర్థమైపోయింది, అదే క్యాన్సర్ అని డిక్లేర్ అయింది. క్యాన్సర్ అంటే ఒక డౌట్, పెట్ స్కాన్ కూడా ఏంటంటే 100% క్యాన్సర్ అని ఇవ్వదు, డౌట్ఫుల్ ఆఫ్ క్యాన్సర్ అని ఇచ్చింది. దాని తర్వాత వాళ్ళ బయాప్సీ చేయడం జరిగింది, పెరిటోనియల్ బయాప్సీ. దాంట్లో ఈ సార్కోమా అని ఫైనల్ గా డయాగ్నోస్ అయిందనమాట. ఇదంతా హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ ఇన్ వైజాగ్ లో జరిగింది. అక్కడ ప్రీవియస్ గా మా డాక్టర్ హరీష్ దారా గారు అక్కడ ఆంకాలజిస్ట్ గా పనిచేస్తుండే. ఆ కేసు అక్కడ డయాగ్నోస్ అయిన తర్వాత మన హాస్పిటల్లో తీసుకొచ్చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం దాని మళ్ళా రీఇన్వెస్టిగేషన్ చేసి మన ట్యూమర్ బోర్డ్ అంటే దాంట్లో ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఒక మెడికల్ ఆంకాలజిస్ట్, అదే విధంగా మొత్తం టీమ్ అంటే ఒక అంటే హైలీ స్కిల్డ్ ఎనెస్థెటిస్ట్, మళ్ళా ఎమర్జెన్సీ మెడిసిన్ టీమ్, ఇదంతా ఒక ట్యూమర్ బోర్డులో మా బోర్డులో ఉన్నారు. వాళ్ళు కూడా ఇది మొత్తం స్టడీ చేసి ఇది చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అని అప్పుడు